హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెలివరీ అయినప్పటి నుంచి నేను అసలు ప్లే గ్రౌండ్‌కే తీసుకొని వెళ్ళలేదు చిట్టి తల్లిని. ఇదే ఫస్ట్ టైమ్ అయితే వెళ్ళాను. ఇంట్లో ఉంటే ఊరికే ఏడుస్తుండి విక్కీ. కొంచెం అలా బయటికి తీసుకెళ్తే కొంచెం మంది పిల్లలతో మంచిగా ఆడుకుంటాడనేసి అయితే ఒక 2 డేస్ నుంచి తీసుకొని వెళ్తున్నాం మేమైతే. అక్కడ ఉన్న వస్తువులన్నిటితో ఆడుకోకుండా ఉన్న మట్టితోనే ఆడుకుంటుండు. వాళ్ళ డాడీ అంతా తీసుకొని వచ్చిన అస్సలు ఊరుకోవట్లే. ఇక్కడికి అందరూ చిన్న పిల్లలే వస్తారు కదా! సో ఇంకా వాళ్ళందరూ ఎవరో కూడా తెలియకపోయినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా ఆడుకుంటాడు. ఇంకా మేము ఉంటేనే ఎక్కువ గార్భంగా చేసి ఏడవటం, అది కావాలి, ఇది కావాలి అంటాడు. డాడీ ఇంక అలానే వదిలేసి ఇంకా నువ్వు ఆడుకోపో అనేసరికి ఆయన ఒక్కడే వెళ్ళేసి ఆడుకుంటున్నాడు. ఇంకా మేము చూసే కొద్దీ ఆ మట్టిలోనే బొర్లుతుండే కానీ అస్సలు రావట్లేదు. అదంతా దుమ్ము ఉండేసరికి ఇంకా వాళ్ళ నాన్న చికాకు చేస్తుండు. ఇక పొయ్యి అయితే తీసుకొని ఆయనకి ఏదో ఒకటి ఆట ఆడిపించాలి. అట్లా ఆడిపిస్తేనే అది మర్చిపోతాడు. ఇంకా అది ఏడ్చేదైనా కొంచెం సేపు ఏడ్చినా కానీ తనని మరిపించేదంటే ఓన్లీ ఒక క్రికెట్, సైకిల్ ఇలాంటివి ఉంటేనే మంచిగా ఆడుకుంటాడు మా విక్కయ్య. ఇక మొత్తానికైతే వాళ్ళ డాడీ తీసుకొని వచ్చి ఈయన కానీ అస్సలు రాను అనుకుంటా నేను మళ్ళీ వెళ్తాను అంటున్నాడు. ఇంకా ఆయనతోనే బాల్ ఆడిపిద్దాం అనేసి అయితే బాల్ అయితే మంచిగా ఆడిపిచ్చేస్తుంటే ఇక చుట్టూరు గ్రౌండ్ చుట్టూరు అయితే తిరుగుతూనే ఉండు. వాళ్ళ డాడీ వద్దన్నా కానీ మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. మనకి ఆడిపించే వాళ్ళకన్నా అలసిపోవాలి కానీ మా విక్కీకి మాత్రం అస్సలు అలసిపోడు. ఆయనంతటా ఆయన వచ్చి కూర్చొని నాకు వద్దులే అనేదాకా కూడా మేము అలానే ఆడిపిస్తూనే ఉంటాము. ఇంకా వాళ్ళ డాడీ అయితే చెప్పలేము. ఇంకా ఆయనకి ఎంతసేపు ఆడిపిస్తే అంత ఇష్టం. విక్కీకి బాగా ఇష్టమైన గేమ్స్ అంటే క్రికెట్, ఇంకా సైకిల్ తొక్కటం ఇలాంటివి అయితే బాగా ఇష్టము. ఇక కబడ్డీ అయినా ఈ మధ్యన కబడ్డీ నేర్చుకుంటుండు. చిన్న చిన్నగా గేమ్స్ నేర్పించి కొడుకుని కూడా గేమ్స్‌లోకి పంపించాలని డాడీ ఆశ. సో ఇంక అందుకోసం విక్కీ కూడా అంత యాక్టివ్‌గానే ఉంటాడు. గేమ్స్‌లో చాలా బాగా యాక్టివ్‌గా ఉంటాడు. బర్త్‌డే టైంలో అయితే సైకిల్ తీసుకున్నాం మేము. ఆ సైకిల్ తీసుకునేసరికి పాపం ఇప్పటి వరకు కూడా మంచిగా తొక్కుకుంటూ ఆ సైకిల్ అనేది ఈరోజే ఖరాబ్ అయిపోయింది. ఇంకా అది ఖరాబ్ అయ్యేసరికి ఊరికే సైకిల్ కావాలని ఏస్తే ఏడుస్తుండు. ఇంకా ఇదే రోజు మా ఫ్రెండ్ వాళ్ళ పాపను కూడా వాళ్ళు కూడా గ్రౌండ్‌కి తీసుకొని వచ్చిర్రు. మన చిట్టి తల్లి చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. బాల్ అన్నయ్య అంటే అన్నయ్య కంటే ఎక్కువ చేస్తుంది చిట్టమ్మ కూడా. ఇద్దరిని కొద్దిసేపు ఆడిపిచ్చేసి వచ్చేసినాము. ఇంకా చాలా వరకైతే ఇక పక్కనే కాబట్టి అయితే డైలీ వెళ్ళటానికి ట్రై చేస్తాము. ఇంకా వాళ్ళ డాడీ లేని టైంలో వెళ్ళటానికి నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటది. ఒక్కదాన్ని అయితే ఇంక వెళ్ళలేము కదా ఇద్దరిని తీసుకొని. ఇక ఆడుకున్నంత సేపు ఆడుకుంటాడు. కొద్దిసేపే ఏమో ఇంట్రెస్ట్ ఉంటది. ఇక ఆ తర్వాత ఆ పని పక్కనే వేసేసి ఇంకా వెళ్ళిపోతూనే ఉంటాడు. ఈ పాపతోని కూడా కొద్దిసేపు ఆడుకున్నాడు. ఇంకా తనకి ఇష్టం లేకపోతే ఎక్కడికైనా వెళ్తాడు. ఇక ఆ గ్రౌండ్ మొత్తం అయితే తిరిగేసి రావాల్సిందే. ఇంకా ఈ సైకిల్ మాత్రం వేరే బాబుది. ఆ బాబుది ఎక్కడి నుంచి లాక్కొని మరీ తొక్కుతూనే ఉన్నాడు సైకిల్ అయితే. అది రాదు. అంత పెద్ద సైకిల్ ఎప్పుడూ కూడా నేర్చుకోలేదు. అయినా కానీ అదే కావాలని అంటాడు. ఇంకా వాళ్ళ డాడీ ఎలాగో ఒకలాగా అనేసి అయితే కొద్దిసేపు అయితే అటు ఇటు అయితే తిప్పిండు. ఏదన్నా కావాలి అని అంటే ఇంక అదంతే ఏడుస్తూనే ఉంటాడు. అది కొద్దిసేపు ఆడిపిచ్చి వద్దామన్నా కానీ అస్సలు ఊరుకోడు. అప్పటిదాకా ఉన్నాడు. అప్పటి వరకు బాగానే ఉండి ఇంకా ఇంటికొచ్చే ముందే ఇదైతే దీంతోనైతే ఆడుకుంటుంటే వెళ్దాం రా అన్నా కానీ అస్సలు రాలే. ఇంకా చిన్న పాపతోని కూడా కొంచెం సేపు అయితే అలా అయితే తిప్పించినాం సైకిల్ మీద. చిట్టి తల్లికి కూడా గ్రౌండ్‌నైతే చూపించినాం ఫస్ట్ టైం అయితే. ఇంక ఇన్ని రోజులు చిన్నగా ఉంది అనేసి అయితే ఇంకా పక్కనే ఉన్నా కానీ అయితే ఇంకా తీసుకొని వెళ్ళలేదు. ఇప్పుడిప్పుడే ఇంక కొంచెం ఆమె అందరిని చూస్తుంది కాబట్టి అయితే గ్రౌండ్‌కి తీసుకొని వెళ్ళి వాళ్ళ డాడీ సంతోషం కాదు. ఇక నేను ఇంట్లో ఉంటే ఇద్దరిని చూసుకునేసరికి నాకు ఇదే సరిపోతది. బయటికి తీసుకుపోవటానికైనా, ఆడిపించటానికైనా నాకు కుదరదు అనేసి అయితే ఇంకా వాళ్ళ డాడీ ఉన్న టైంలో ఫ్రీ ఉన్నప్పుడే ఇలా బయటకైతే తీసుకొని వస్తాము. ఇక ఊరికే ఒక్కడే ఉండి ఉండి ఇక మైండ్ కూడా కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. కొంచెం పిల్లలలో ఆడుకుంటే తనకు కూడా కొంచెం యాక్టివ్‌నెస్ అనేది అయితే వస్తదనేసి అయితే ఇలా అయితే తీసుకొని వచ్చినాము. ఇంకా డైలీ అనేం కాదు. వాళ్ళ నాన్నకి ఫ్రీగా ఉన్న టైంలో ఇంకా విక్కీతో ఉన్న పిల్లలకు కూడా ఎంతో మాటలు వస్తున్నాయి అవి అని అంటారు పక్కన వాళ్ళు కూడా.
ఇంకా పిల్లల్ని బట్టి వస్తాయండి. వాళ్ళతోని వీళ్ళతోనైతే కంపేర్ చేసుకోవద్దు. ఎవరి మెంటాలిటీ, యాక్టివ్‌నెస్ అనేది వాళ్ళకే ఉంటది. సో, మనం వెయిట్ చేయాలి తప్ప పిల్లలు మాట్లాడుతుర్రు, ఈ పిల్లలు ఇలా ఉన్నారనైతే అనుకోవద్దు. సో, ఇదండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.